గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 530. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లోని సెన్సెక్స్ 1031 పాయింట్స్ పెరిగి 58,991 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 279 పాయింట్స్ పెరిగి 17,359 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.84% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.43% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1.75% పెరిగింది. ఈ రోజు సెషన్ లోని మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. దానికి రీజన్ యుఎస్ లోని బ్యాంకింగ్ క్రైసిస్ రిలేటెడ్ గా ఏవైతే వరీస్ ఉన్నాయో ఆ వరీస్ తొలగిపోవడంతో నిన్న నైట్ యుఎస్ మార్కెట్స్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. దాంతో ఈ రోజు మార్నింగ్ మన ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్ గానే ఓపెన్ అయింది. దీంతో పాటు యూరోజోన్ లోని ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా చాలా కన్సర్న్స్ ఉన్నాయి. కానీ ఈ మార్చ్ మంత్ లోని యూరోజోన్ లో ఎస్టిమేట్ చేసిన దానికన్నా కూడా సిపిఐ డేటా తక్కువగా రావడంతో దాన్ని యూరోప్ మార్కెట్స్ పాజిటివ్ గా తీసుకున్నాయి. దాంతో సెకండ్ హాఫ్ లోని యూరోప్ మార్కెట్స్ అన్ని పాజిటివ్ గా రియాక్ట్ అవడంతో మన ఇండియన్ మార్కెట్ లోని ఫర్దర్ గా పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. అండ్ నెక్స్ట్ వీక్ లోని మార్కెట్ ఓన్లీ 3 డేసే ఉండబోతుంది. బికాస్ ఏప్రిల్ 4th అంటే ట్యూస్డే రోజున మహావీర్ జయంతి సందర్భంగా మార్కెట్ హాలిడే. అండ్ అలాగే ఏప్రిల్ 7th రోజున గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా మార్కెట్ హాలిడే. నెక్స్ట్ ఈ వీక్ లోని సెబీ బోర్డ్ మీట్ అయ్యి కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకోవడం జరిగింది. దీని రిలేటెడ్ గా సెబీ దగ్గర నుంచి అనౌన్స్మెంట్స్ కూడా వచ్చాయి. వీళ్ళు తీసుకున్నటువంటి డిసిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ కి బాగా యూజ్ అవ్వబోతున్నాయి. నౌ దీనిలో మీరు తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని 1 by 1 డిస్కస్ చేసుకుందాం. ఒక కంపెనీ యొక్క బోర్డ్ మీటింగ్ జరిగినటువంటి 30 మినిట్స్ లోనే ఆ మీటింగ్ జరిగిన మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ని కంపెనీ డిస్క్లోజ్ చేయాలని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఇప్పటి వరకు కంపెనీ డిస్క్లోజర్స్ ఎలా ఉండేవంటే కొంచెం లేట్ గా వచ్చేవి. కానీ ఇప్పుడు బోర్డ్ మీటింగ్ జరగగానే 30 మినిట్స్ లోనే కంపెనీ డిస్క్లోజ్ చేసినట్లయితే ఆ టైంలోని ఒకవేళ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయినా నెగిటివ్ గా రియాక్ట్ అయినా కూడా కంపెనీ మీటింగ్ లో ఏం జరిగింది అన్నది మనకి త్వరగా ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది. అండ్ అంతేకాకుండా విత్ ఇన్ 12 అవర్స్ లోపు ఈ మీటింగ్ లో ఏం జరిగిందన్న కంప్లీట్ మెటీరియల్ ఇన్ఫర్మేషన్ ని కూడా వీళ్ళు డిస్క్లోజ్ చేయాలని చెప్పి కొత్త డిస్క్లోజర్ నార్మ్స్ ని తీసుకొచ్చారు. అండ్ దీంతో పాటు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా టాప్ 100 కంపెనీస్ ఆ కంపెనీ రిలేటెడ్ గా మార్కెట్ లో ఏదైనా రూమర్ వచ్చిందనుకోండి దానికి క్లారిఫికేషన్ ని ఈ 2023 అక్టోబర్ 1st నుంచి ప్రొవైడ్ చేయవలసి ఉంటుంది. ఇప్పటి వరకు ఏదైనా కంపెనీస్ రిలేటెడ్ గా మార్కెట్ లో వచ్చేటువంటి రూమర్స్ లైక్ వాళ్ళు పెద్ద ఆర్డర్ విన్ అయ్యారనో లేదా న్యూ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారనో ఇటువంటి రూమర్స్ వస్తా ఉంటాయి కదా. ఆ రూమర్స్ వచ్చిన టైంలోనైతే స్టాక్స్ లో అయితే చాలా ప్రైస్ మూమెంటం అన్నది కనపడుతూ ఉంటుంది. అండ్ దీని రిలేటెడ్ గా ఎక్స్చేంజెస్ క్లారిఫికేషన్ అడిగిన తర్వాత కంపెనీస్ క్లారిఫికేషన్ ఇచ్చేవి. బట్ ఇప్పటి నుంచి అలా కాకుండా ఈ రూమర్ వచ్చిన తర్వాత కంపెనీ అంతటా కంపెనీయే ఈ క్లారిఫికేషన్ ని ఇవ్వవలసి ఉంటుంది. ఇలా కంపెనీ క్లారిఫికేషన్ ఇచ్చినట్లయితే మనకి ఆ రూమర్ నిజమా కాదా అన్నది త్వరగా తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ రూల్ ఈ అక్టోబర్ 1st నుంచి వస్తుంది కాబట్టి అది మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్ కి పాజిటివ్. కాకపోతే ఈ అక్టోబర్ 1st నుంచి మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆధారంగా ఓన్లీ టాప్ 100 కంపెనీస్ కి ఈ రూల్ వర్తించనున్నది. కానీ 2024 ఏప్రిల్ 1st నుంచి టాప్ 250 లిస్టెడ్ ఎంటిటీస్ కి ఈ రూల్ వర్తించనున్నది. నెక్స్ట్ ఇప్పటి వరకు ఏవైనా కంపెనీస్ కి అప్రూవల్స్ తో సంబంధం లేకుండా వాళ్ళ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లోని కొంతమందికి పర్మనెంట్ బోర్డ్ సీట్స్ ఉండేవి. కానీ ఇప్పటి నుంచి అలా కాకుండా కంపల్సరీ బోర్డ్ లో సర్వ్ చేసేటువంటి ఎనీ డైరెక్టర్ అపాయింట్మెంట్ రిలేటెడ్ గా అయినా సరే షేర్ హోల్డర్స్ యొక్క పీరియాడిక్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ పీరియాడిక్ అప్రూవల్ అంటే లైక్ యాన్యువల్లీ కావచ్చు లేదా హాఫ్ ఇయర్లీ కావచ్చు, ఇలా పీరియాడిక్ అప్రూవల్ అయితే తీసుకోవాలి. అండ్ అంతేకాకుండా డైరెక్టర్, సిఇఓ అండ్ సిఎఫ్ఓ లాంటి పొజిషన్స్ గనక ఖాళీ అయినట్లయితే వాటిని విత్ ఇన్ 3 months లోపు ఫిల్ చేయాలి. నెక్స్ట్ కమింగ్ టు మ్యూచువల్ ఫండ్స్, ఇంపార్టెంట్ థింగ్ కూడా డిస్కషన్స్ లో ఉన్నట్టుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. మన మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ పైన ఏఎంసీస్ చార్జ్ చేసేటువంటి టీఈఆర్ అంటే టోటల్ ఎక్స్పెన్స్ రేషియో రిలేటెడ్ గా కూడా కొన్ని చేంజెస్ తీసుకురావడానికి సెబీ ఏఎంసీస్ తోని డిస్కషన్స్ లో ఉన్నట్టుగా కూడా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఒక్కొక్క స్కీమ్ పైన ఒక్కొక్క ఎక్స్పెన్స్ రేషియో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫండ్ హౌస్ మేనేజ్ చేసేటువంటి ఏయుఎం ఎక్కువగా ఉన్నటువంటి స్కీమ్ పైన ఎక్స్పెన్స్ రేషియో కొంచెం తక్కువగా ఉంటే కొత్తగా లాంచ్ చేసేటువంటి స్కీమ్ పైన ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఫండ్ హౌస్ టు ఫండ్ హౌస్ కూడా ఈ ఎక్స్పెన్స్ రేషియోలోని డిఫరెన్సెస్ ఉంటాయి. ఇలా పెట్టడానికి మెయిన్ రీజన్ ఏ ఫండ్ పైన అయితే ఎక్స్పెన్స్ రేషియో ఎక్కువగా ఉంటుందో ఆ ఫండ్ రిలేటెడ్ గా బ్రోకర్స్ కి ఎక్కువగా బ్రోకరేజ్ పే చేసేటువంటి అవకాశం ఉండడం వలన వాళ్ళ కస్టమర్స్ కి ఆ
ఫండ్ ని సేల్ చేస్తారు కాబట్టి ఇలా కొన్ని ఫండ్స్ పైన బ్రోకరేజ్ ఎక్కువగా ఇస్తూ ఉంటారు. బట్ దీని వలన ఇప్పటి వరకు ప్రాబ్లం ఏమవుతుందంటే బ్రోకరేజ్ ఏ ఫండ్స్ పైన అయితే ఎక్కువగా ఉంటాయో అటువంటి ఫండ్స్ నే బ్రోకర్స్ రికమెండ్ చేయడం వలన కస్టమర్స్ కి రాంగ్ ప్రోడక్ట్ సేల్ చేసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇక్కడి నుంచి ఒక కేటగిరీలో ఉన్నటువంటి అన్ని ఫండ్స్ పైన కూడా ఎక్స్పెన్స్ రేషియో ఒకేలా ఉండేలాగా ఫ్రేమ్ వర్క్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. బట్ ఇది ఇంకా డిసిషన్ ఫైనల్ కాలేదు. దీని రిలేటెడ్ గా అయితే ప్రస్తుతానికి సెబీ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ తోని డిస్కషన్స్ లో ఉన్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ వీటితో పాటు మార్కెట్స్ లో జరిగేటువంటి ఫ్రాడ్స్ ని ఐడెంటిఫై చేయడానికి కూడా బ్రోకర్స్ లైక్ జీరోదా, అప్స్టాక్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఇటువంటి బ్రోకర్స్ అందరూ ఒక ఫ్రేమ్ వర్క్ మెకానిజం ని తీసుకురాబోతున్నారని, దాని రిలేటెడ్ గా అప్రూవ్డ్ అమెండ్మెంట్స్ 2023 అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రాబోతున్నట్లుగా సెబీ చెప్తుంది. ఒకవేళ ఈ ఫ్రేమ్ వర్క్ గనక తీసుకొచ్చినట్లయితే రీటైల్ ఇన్వెస్టర్స్ రిలేటెడ్ గా అది రియల్లీ పాజిటివ్. బికాస్ మార్కెట్ లో ఏవైనా స్టాక్స్ లోని ఫ్రాడ్ యాక్టివిటీస్ జరుగుతున్నాయనుకోండి, వాటి రిలేటెడ్ గా ఈ బ్రోకర్ సెబీకి ఇన్ఫార్మ్ చేసినట్లయితే సెబీ స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ వీటితో పాటు సెబీ దగ్గర నుంచి మరొక స్ట్రాంగ్ స్టేట్మెంట్ కూడా వచ్చింది. కార్వీ లాంటి మరొక స్కామ్ జరగాలంటే అది వీళ్ళ డెడ్ బాడీస్ పైన జరగాలని సెబీ స్ట్రాంగ్ కామెంట్స్ చేయడం జరిగింది. అంటే వీళ్ళ కామెంట్స్ ని బట్టి కార్వీ లాంటి మరొక స్కామ్ జరగనివ్వబోం అని వీళ్ళు కామెంట్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఈ కార్వీ ఇన్వెస్టర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తోని ఎలా ఆడుకుంది అండ్ ఇన్వెస్టర్స్ ని ఏ విధంగా మోసం చేసింది అండ్ ఇటువంటి మోసాలకి మనం నష్టపోకుండా ఉండడానికి ఏం చేయాలన్న దాని గురించి మన మనీ పర్ స్టాక్స్ ఛానల్లోని ఇక్కడ మీకు కనపడుతున్నటువంటి ఈ వీడియోలోని అన్నయ్య క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకవేళ మీరు ఎవరైనా ఈ వీడియోని చూడలేనట్లయితే ఈ రోజు డైలీ మనీష్ యొక్క ఎండ్ కార్డ్ లోను అండ్ అలాగే ఈ రోజు డైలీ మనీష్ యొక్క డిస్క్రిప్షన్ లోను ఈ వీడియో యొక్క లింక్ ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఫైనాన్షియల్ సర్వీస్ బిజినెస్ ని డీమర్ చేయబోతున్నట్టుగా ప్రీవియస్ గానే అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళ రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ ని రిలయన్స్ నుంచి డీమర్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. నవ్ ఈ డీమర్జర్ రిలేటెడ్ గా అప్రూవల్ తీసుకునేందుకు గాను రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు మే 2 రోజున వాళ్ళ షేర్ హోల్డర్స్ అండ్ క్రెడిటర్స్ తోని మీటింగ్ ని కండక్ట్ చేయబోతున్నారు. అండ్ వన్స్ ఈ అప్రూవల్ వచ్చిన తర్వాత వీళ్ళ రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ ని వీళ్ళు డీమర్ చేయబోతున్నారు. అండ్ ఈ డీమర్ చేసేటువంటి ఈ కంపెనీ యొక్క పేరుని వీళ్ళు రిలయన్స్ స్ట్రాటజిక్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ గా మార్చబోతున్నారు. నవ్ ఈ డీమర్జర్ లో భాగంగా ఎవరైతే షేర్ హోల్డర్స్ దగ్గర రికార్డ్ డేట్ నాటికల్లా రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క 1 షేర్ ఉంటుందో వాళ్ళకి జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లోని 1 షేర్ రాబోతున్నది. అండ్ ఈ డీమర్జర్ తర్వాత వీళ్ళు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ ని సెపరేట్ గా లిస్ట్ చేస్తారు. కమింగ్ టు ఫ్రైడే ఫన్, లాస్ట్ వీక్ ఫ్రైడే ఫన్ లో భాగంగా మిమ్మల్ని మన ఇండియాకి ఏ సిటీ 1 డే క్యాపిటల్ గా ఉన్నదని అడిగాను. దీనికి ఆన్సర్ అలహాబాద్. ఈ సిటీ మన ఇండియాకి 1 డే క్యాపిటల్ గా ఉన్నది. అండ్ కమింగ్ టు దిస్ వీక్ ఫ్రైడే ఫన్, ఈ రోజు నుంచి ఎలాగా ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా, మీలో చాలా మంది ఐపీఎల్ ని చూస్తూ ఉంటారు కూడా. సో ఈ ఐపీఎల్ కన్నా ముందు మన ఇండియాలోని మరొక T20 టోర్నమెంట్ జరిగింది. ఇది బీసీసీఐ కండక్ట్ చేసినటువంటి టోర్నమెంట్ కాదు, ప్రైవేట్ గా కండక్ట్ చేసినటువంటి టోర్నమెంట్. ఈ టోర్నమెంట్ పేరు మీకు ఐడియా ఉన్నట్లయితే ఆ టోర్నమెంట్ పేరుతో పాటు ఈ టోర్నమెంట్ ని ఎవరు కండక్ట్ చేశారు అన్నది కూడా మీరు కింద కామెంట్ సెక్షన్ లో ఆన్సర్ చేయండి. ఒకవేళ మీకు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ తెలియనట్లయితే నెక్స్ట్ వీక్ డైలీ మనీ షోలోని మీకు ఆన్సర్ షేర్ చేస్తాను. నెక్స్ట్ వాటర్ ట్రీట్మెంట్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి వాటెక్ వాబాగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఆర్డర్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు అండ్ దుబాయ్ బేస్డ్ మెటిటో ఓవర్సీస్ లిమిటెడ్ యొక్క జాయింట్ వెంచర్ కంపెనీకి చెన్నై మెట్రోపాలిటన్ వాటర్ సప్లై బోర్డ్ వాళ్ళ దగ్గర నుంచి 4,400 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు 400 MLD అంటే మిలియన్ లీటర్స్ పర్ డే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ని సెటప్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ ప్లాంట్ లోని సీ వాటర్ ఒస్మాసిస్ అంటే సీ వాటర్ లో ఉన్నటువంటి సాల్ట్ అండ్ ఇంప్యూరిటీస్ ని క్లీన్ చేసి డ్రింకింగ్ వాటర్ గా మార్చబోతున్నారు అనమాట. అండ్ ఈ ప్లాంట్ ని వీళ్ళు నెక్స్ట్ 42 months లోని సెటప్ చేయబోతున్నట్లుగా అండ్ 20 years పాటు ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. అండ్ ఈ ప్లాంట్ లో ఏదైతే వాటర్ ని వీళ్ళు ప్యూరిఫై చేస్తారో ఆ డ్రింకింగ్ వాటర్ ని సౌత్ చెన్నైలో ఉన్నటువంటి పీపుల్ కి సప్లై చేయబోతున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. వీళ్ళకి ఇంత పెద్ద ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్, ఇది ఎండ్ టు ఎండ్ సోలార్ సర్వీసెస్ ను ఆఫర్ చేసేటువంటి టాటా పవర్ యొక్క సబ్సిడరీ కంపెనీ. వీళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ అయినటువంటి ఎన్ఎల్సి ఇండియా వాళ్ళ దగ్గర నుంచి 1,755 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. దీనిలో భాగంగా ఎన్ఎల్సి యొక్క గుజరాత్ ప్లాంట్ లోని 300 మెగావాట్ సోలార్ ప్లాంట్ ని సెటప్ చేయడంతో పాటు 3 years పాటు మెయింటెనెన్స్ కూడా చేయబోతున్నట్లుగా చెప్తున్నారు.
అండ్ ఈ ఆర్డర్ తో కలుపుకుని టాటా పవర్ వాళ్ళ యొక్క ఆర్డర్ బుక్ 17,000 crores కి రీచ్ అయిందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 200 వందే భారత్ ట్రైన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో పార్టిసిపేట్ చేసి RVNL యొక్క జాయింట్ వెంచర్ కంపెనీ L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్లుగా మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్నాం కదా. దీని రిలేటెడ్ గా ఇప్పుడు RVNL వాళ్ళకి LOA అంటే లెటర్ ఆఫ్ అవార్డ్ రిసీవ్ అయింది. అండ్ ఈ టోటల్ 200 ట్రైన్స్ ని వీళ్ళు ఈచ్ ట్రైన్ 120 crores కి మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. అంటే టోటల్ ఆర్డర్ వాల్యూ 24,000 crores. అండ్ ఈ ఆర్డర్ని వీళ్ళు జాయింట్ వెంచర్ కంపెనీ విన్ అయింది కదా, దీనిలో RVNL వాళ్ళ వాటా 25%. అంటే RVNL వాళ్ళు 6,000 crores వర్త్ ఆర్డర్ విన్ అయినట్లుగా మనకు అర్థం చేసుకోవచ్చు. అండ్ వీళ్ళ దగ్గర నుంచి మరొక ఆర్డర్ రిలేటెడ్ గా కూడా అప్డేట్ వచ్చింది. వెస్ట్ బెంగాల్ లోని 6 లేన్ ఎలివేటెడ్ కోనా ఎక్స్ప్రెస్ వే రిలేటెడ్ గా NHAI వాళ్ళు ఫ్లోట్ చేసినటువంటి టెండర్ లో వీళ్ళు పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అయినట్లుగా చెప్తున్నారు. అండ్ ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ 720.67 crores. ఈ 2 ఆర్డర్స్ ని విన్ అయ్యారన్న అప్డేట్ తో ఈ రోజు సెషన్ లో RVNL స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ సెక్టర్ లోని స్ట్రాంగ్ గా ప్రొక్యూర్మెంట్స్ చేసుకుంటూ వస్తుంది. అండ్ ఆత్మ నిర్భర్ ప్లాన్ లో భాగంగా ఈ ఆర్డర్స్ ని కూడా మన ఇండియన్ కంపెనీస్ కే ఇస్తూ వస్తుంది. ఇప్పుడు మన డిఫెన్స్ మినిస్ట్రీ అగైన్ 36,400 crores వర్త్ మల్టిపుల్ డీల్స్ ని సైన్ చేయడం జరిగింది. దీనిలో లిస్టెడ్ కంపెనీస్ లోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ వాళ్ళతోని 4 నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ ప్యాట్రల్ విజల్స్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా 3,500 crores వర్త్ కాంట్రాక్ట్ సైన్ చేయడం జరిగింది. నెక్స్ట్ కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళతోని 6th నెంబర్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ మిసైల్ వెసల్స్ ని కన్స్ట్రక్ట్ చేసేందుకు గాను 9,804 crores వర్త్ కాంట్రాక్ట్ ని సైన్ చేశారు. నెక్స్ట్ భారత్ డైనమిక్స్ వాళ్ళతోని ఆర్మీ రిలేటెడ్ గా 3rd and 4th రెజిమెంట్ ఆకాష్ వెపన్ సిస్టమ్స్ రిలేటెడ్ గా 8,161 crores వర్త్ ఆర్డర్ ని సైన్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళతో పాటు భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళతోని 2,696 crores వర్త్ 2 కాంట్రాక్ట్స్ ని సైన్ చేశారు. అండ్ దీంతో పాటు భారత్ డైనమిక్స్ తోని మరొక కాంట్రాక్ట్ ని కూడా సైన్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా 5,498 crores వర్త్ 10 కాంట్రాక్ట్స్ ని సైన్ చేశారు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అయితే ఈసారి చేసినటువంటి ఈ 36,400 crores వర్త్ ఆర్డర్స్ లోని మెజారిటీ ఆఫ్ ది ఆర్డర్స్ ని ఈ 4 కంపెనీస్ విన్ అయ్యాయి. దీంతో ఈ స్టాక్స్ కూడా ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ దీంతో పాటు భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళ దగ్గర నుంచి మరొక ఆర్డర్ రిలేటెడ్ గా కూడా అప్డేట్ వచ్చింది. వీళ్ళు ఫ్రాన్స్, ఇజ్రాయెల్ అండ్ USA కి చెందినటువంటి వేరియస్ కస్టమర్స్ దగ్గర నుంచి $52 million ఎక్స్పోర్ట్ ఆర్డర్ ని విన్ అయినట్లుగా కూడా ఈ రోజు ఎక్స్చేంజ్ ఫైలింగ్ రిలీజ్ చేశారు. దీంతో భారత్ ఎలక్ట్రానిక్ స్టాక్ లో అయితే మరింతగా పాజిటివ్ మూమెంటం బిల్డ్ అయింది. నెక్స్ట్ శ్రీ రేణుకా షుగర్స్ వాళ్ళు 13th February రోజున వీళ్ళ అతాని ఇథనాల్ ప్రొడక్షన్ ప్లాంట్ లోని కెపాసిటీని 300 KLPD నుంచి 400 KLPD కి అండ్ మునోలి ప్లాంట్ లోని 120 KLPD నుంచి 500 KLPD కి ఎక్స్పాండ్ చేసి ఆ ఎక్స్పాన్షన్ ని కమెన్స్ చేసినట్టుగా అనౌన్స్ చేశారు. నౌ ఇప్పుడు ఈ 2 ప్లాంట్స్ లో కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేసినటువంటి ఈ కెపాసిటీలోని కమర్షియల్ ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసినట్లుగా ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సో ఇప్పుడు కమర్షియల్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది కాబట్టి వీళ్ళ సేల్స్ కూడా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. దీంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి శ్రీ రేణుకా షుగర్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో పేటిఎం స్టాక్ లోని ఒక లార్జ్ ట్రేడ్ జరిగింది. ఈ లార్జ్ ట్రేడ్ లోని 8.75 lakh షేర్స్ అంటే 56.78 crores వర్త్ షేర్స్, ఈచ్ షేర్ 648 rupees 45 పైసాకి హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ డీల్ జరిగే టైం కి మార్కెట్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ప్రైస్ కన్నా కూడా కొంచెం ఎక్కువ ప్రైస్ కే ఈ షేర్స్ హ్యాండ్స్ చేంజ్ అయ్యాయి. ఈ బ్లాక్ డీల్ లో ఎవరు పార్టిసిపేట్ చేశారన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ ఈ రోజు మన మార్కెట్ లో ప్రీ ఓపెనింగ్ సెషన్ లోని శ్రీరామ్ ప్రాపర్టీస్ లో ఒక బ్లాక్ డీల్ జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని 2.43 crore షేర్స్ అంటే 14.3% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ డీల్ లోని PE ఇన్వెస్టర్స్ సేల్ చేసినట్లయితే కొంతమంది స్ట్రాటజిక్ ఇన్వెస్టర్స్ బై చేసినట్లుగా కూడా అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ బ్లాక్ డీల్ రిలేటెడ్ గా శ్రీరామ్ ప్రాపర్టీస్ యొక్క మేనేజ్మెంట్ CNBC తో మాట్లాడుతూ WSI, WSQA మారిషస్ ఇన్వెస్టర్స్ ఈ బ్లాక్ డీల్ లో సేల్ చేశారని అండ్ ఈ స్టేక్ సేల్ వలన వీళ్ళ స్టాక్ లో లిక్విడిటీ పెరుగుతుందని అండ్ అంతేకాకుండా ప్రెసెంట్ కంపెనీని అయితే మార్కెట్ అండర్ వాల్యూ చేసినట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. అండ్ ఈ బ్లాక్ డీల్ లో బయర్స్ ఎవరన్నది మనకి ఈ రోజు నైట్ గా అప్డేట్ అవుతుంది. మేబీ ఈ బ్లాక్ డీల్ లో బయర్స్ దగ్గర నుంచి డిమాండ్ కనపడిందేమో, దాంతోనే ఈ రోజు సెషన్ లోని మనకి శ్రీరామ్ ప్రాపర్టీ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ సనోఫీ ఇండియా రిలేటెడ్ గా ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు ఒక న్యూస్ అప్డేట్ షేర్ చేస్తున్నారు. వీళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం సనోఫీ ఇండియా వాళ్ళు వాళ్ళ ఇండియన్
ఇండియన్ కన్జ్యూమర్ హెల్త్ కేర్ బిజినెస్ ని డీమర్జ్ చేసి సెపరేట్ గా లిస్ట్ చేయడానికి చూస్తున్నారని అండ్ ఈ స్పిన్ ఆఫ్ ప్రాసెస్ రిలేటెడ్ గా ఆల్రెడీ కంపెనీ బ్యాంక్ ఆఫ్ అమెరికాతో కలిపి వర్క్ చేస్తున్నట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. బట్ సనోఫీ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఎటువంటి రెస్పాన్స్ రాలేదు. సనోఫీ వాళ్ళ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏమైనా రెస్పాన్స్ వస్తుందేమో మనం చూడాలి. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. సీరియస్ డైలీ మంచ్ లో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.